ఈ రోజు ఉదయం నుంచి టాలీవుడ్ లో ఐటీ దాడులు సంచలనాలను రేపేస్తున్నాయి. ఒకేసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలపై వరుసగా దాడులు చేయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ పైన ఐటీ అధికారులు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇలా ఐటీ రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో దాని ప్రభావం కనిపిస్తోంది. అటు అల్లు అభిమానులు, ఇటు మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరి హీరోలపై మరొకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా వార్తో మరోసారి అల్లు వర్సెస్ మెగా అనే పంచాయతీ తెరపైకి వచ్చింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అల్లు వర్సెస్ మెగా ఇది ఇప్పటిది కాదు. చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ ఎప్పుడైతే కామెంట్ చేశాడో అప్పటి నుంచి ఈ పంచాయతీ నడుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ తన ట్యాగ్ నేమ్ ని స్టైలిష్ స్టార్ అని రిమూవ్ చేసి ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నాడో అది కాస్త డబుల్ అయ్యింది. ఇక రీసెంట్ గా పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు రావడం, అలాగే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల అది మొత్తం ముదిరిపోయింది. గేమ్ చేంజర్ టాక్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఎఫెక్ట్ వల్ల కొద్ది రోజుల నుంచి అభిమానులు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలపై జరుగుతున్న ఐటీ రైడ్స్ మరోసారి అల్లు వర్సెస్ మెగా పంచాయతీకి ఆజ్యం పోసినట్లయింది. సైలెంట్ గా ఉన్న ఇండస్ట్రీని ఇలా ఐటీ రైట్స్ తో డిస్టర్బ్ చేసింది మీ హీరోనే అంటే మీ హీరోనే అనుకుంటూ ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు. పుష్ప 2 మూవీకి వచ్చిన కలెక్షన్లకు, సోషల్ మీడియాలో ప్రకటించే పోస్టర్లకు అసలు సంబంధం లేదని, ఇండస్ట్రీలో టాప్ లో ఉండాలనే ఒకే ఒక కారణంతో మైత్రి మూవీ మేకర్స్ చేత అల్లు అర్జున్ విపరీతంగా కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేయిస్తున్నారని, లెక్కకు మించి పోస్టర్లు వేయటం వల్లే మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని మెగా అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తున్నారు. గేమ్ చేంజర్ కి మొదటి రోజు 51 కోట్ల కలెక్షన్లు వస్తే 181 కోట్ల కలెక్షన్లు వేసుకున్నారని, దానివల్లే దిల్ రాజు ఆఫీస్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. కాగా ఈ రోజు పుష్ప 2 మూవీని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ని ఐటీ అధికారులు పుష్ప 2 మూవీకి పెట్టిన బడ్జెట్, ఖర్చులతో పాటు ఇప్పటి వరకు వచ్చిన లాభాల గురించి కూడా ప్రశ్నలు వేశారట. అటు దిల్ రాజు ఆఫీస్లో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు బడ్జెట్, వస్తున్న కలెక్షన్ల గురించి నిర్మాత దిల్ రాజును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చూపిస్తున్న లెక్కలకు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కలెక్షన్ల పోస్టర్లకు పొంతన లేకపోవడంతో ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి.